లిక్కర్ కేసులో నేటితో ముగిసిన కవిత కస్టడీ రౌజ్ రెవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం. ఇవాళ ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల సమావేశం. రాత్రి 7 గంటలకు రాష్ట్రపతిని కలవనున్న కూటమి నేతలు. ఈ నెల 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం. ప్రధాని సహా పలు పార్టీల నేతలకు ఆహ్వానం. ఏపీ మంత్రివర్గంలోకి లోకేష్, యువనేతకు కీలక బాధ్యతలిచ్చే ఛాన్స్. పార్లమెంట్లోకి వెళ్లేందుకు ముగ్గురి యత్నంతో కలకలం. నకిలీ ఆధార్తో వెళ్లేందుకు యత్నించిన వారిని భద్రతా సిబ్బంది అడ్డగింపు. ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేత. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్. తెలంగాణలో పునఃప్రారంభమైన ప్రజావాణి. ఎలక్షన్ కోడ్ ముగియడంతో అర్జీలు స్వీకరిస్తోన్న అధికారులు. కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల ఎలిమినేషన్ ప్రక్రియ. ఇవాళ మధ్యాహ్నం వరకు కౌంటింగ్ ముగిసే అవకాశం. ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రాజెక్టు టూర్. అధికారులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన. ఈ నెల 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్. పరీక్షలకు సర్వం సిద్ధం. ఇప్పటికే ఇన్విజిలేటర్లకు శిక్షణ పూర్తి. హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం. నీట మునిగిన ప్రగతి నగర్. జనజీవనం అస్తవ్యస్తం. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న గోరంట్ల మాధవ్. కంటికి కన్ను పంటికి పన్ను నినాదంతో ముందుకెళతామన్న ఎంపీ. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. 27 కంపార్ట్మెంట్లలో వేచి చూస్తోన్న భక్తులు. మల్లారెడ్డి వర్సిటీ హాస్టల్ ఆహారంలో పురుగులు. విద్యార్థుల ఆందోళన. వర్సిటీ ఎదుట బైఠాయింపు. ముగ్గురు బీజేపీ ఎంపీలు టచ్లో ఉన్నారన్న మమత. అదంతా ఒట్టి ప్రచారమే అన్న బీజేపీ. సెక్స్ స్కాండల్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు ఎదురుదెబ్బ. ఈ నెల 10 వరకు కస్టడీని పొడిగించిన ప్రత్యేక కోర్టు. చండీగఢ్ ఎయిర్పోర్ట్లో కంగనా రనౌత్కు చేదు అనుభవం. కంగనా చెంపపై కొట్టిన సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్. మా అసోసియేషన్ నుంచి నటి హేమ సస్పెన్షన్. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశాలు. భద్రతా మండలిలోకి పాకిస్తాన్. ఐక్యరాజ్య సమితిలోకి 5 దేశాల ఎన్నిక. ఈ నెలలోనే స్విట్జర్లాండ్లో శాంతి సదస్సు. హాజరు కావాలంటూ ప్రధాని మోడీని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. టీ20 ప్రపంచ కప్లో సంచలనం. సూపర్ ఓవరాల్ పాక్పై అమెరికా గెలుపు.